వాసుదేవ శ్రీకృష్ణార్య తనూజాతం ధన్వంతరి సమఃప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. క్యూవేవ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి హార్ట్ అటాక్ వచ్చింది అవన్నీ కూడా ఈ వేవ్ లో డిఫరెన్సెస్ వల్లే మనకి తెలుస్తుంది. అంటే ఈసీజీ రిపోర్ట్ చూసినప్పుడు అంతకు ముందు ఏమన్నా మైల్డ్ స్ట్రోక్ వచ్చిందా ఏమిటి ఇవన్నీ కూడా ఈ ఈసీజీలో క్యూ వేవ్ తెలియజేస్తుంది అనమాట. ఇది కొంచెం డీటెయిల్ గా చదువుకుందాం. క్యూ వేవ్ ఇన్ an ECG, Q waves are the first negative deflection of the QRS complex. First negative deflection of the QRS complex, representing the initial phase of ventricular depolarization. అంటే క్యూ వేవ్ అనేది ఈ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ ఇక్కడ పిక్ కూడా చేశాను, చూపిస్తాను చూడండి. ఇదిగో ఇది ఇది మొత్తం కూడా ఇదిగో ఇక్కడ నుంచి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, ఇది మొత్తం క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, ఇది క్యూఆర్ఎస్. సో ఈ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ లో ఫస్ట్ నెగటివ్ డిఫ్లెక్షన్, నెగటివ్ అంటే కిందకి దిగినటువంటిది అనమాట. ఇది అటువంటిది ఇది క్యూ వేవ్ అని చెప్తున్నారు. ఇది ఎప్పుడు క్యూ వేవ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ వెంట్రిక్యులార్ డీపోలరైజేషన్. వెంట్రికిల్స్ లో వెంట్రికిల్స్ కాంట్రాక్ట్ అయినప్పుడు మొట్టమొదట ఆ ఫేజ్ ఏదైతే ఉందో అక్కడ ఫామ్ అయ్యేటువంటిది, ఆ ఫేజ్ లో ఫామ్ అయ్యేదే క్యూ వేవ్. వైల్ స్మాల్ క్యూ వేవ్స్ కెన్ బి నార్మల్, ప్రామినెంట్ ఆర్ అబ్నార్మల్ క్యూ వేవ్స్ కెన్ ఇండికేట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, హార్ట్ అటాక్ ఆర్ అదర్ కార్డియాక్ కండిషన్స్. అంటే చిన్నగా ఉండేటువంటివి నార్మల్ క్యూ వేవ్స్ ప్రామినెంట్ గా కనపడుతూ ఉంటాయి. అబ్నార్మల్ క్యూ వేవ్స్ అనేవి దేన్ని ఇండికేట్ చేస్తాయంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే హార్ట్ అటాక్ ని, ఆర్ అదర్ కార్డియాక్ కండిషన్స్. నార్మల్ క్యూ వేవ్స్ ఏంటంటే ఫిజియోలాజికల్ అంటే నార్మల్ గా ఉండేటువంటివి. స్మాల్ క్యూ వేవ్స్ కెన్ బి నార్మల్ ఇన్ సర్టెన్ లీడ్స్. ఇవి కొన్ని లీడ్స్ లో నార్మల్ కనపడతాయి. లీడ్ 1 ఏవిఎల్ విత్ లెఫ్ట్ యాక్, ఇది బ్రాకెట్ లో ఇప్పుడు వద్దులే, నేను నెక్స్ట్ వీడియోలో చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. లీడ్ స్పెసిఫిక్ ఇన్ ప్రీకార్డియల్ లీడ్స్ V1 V3 స్మాల్ క్యూ వేవ్స్ are sometimes seen, may not indicate a problem. Abnormal Q waves, myocardial infarction, pathological Q waves, particularly if deep and wide, are a strong indicator of prior MI, especially in the leads corresponding to the affected area of the heart. అంటే అబ్నార్మల్ గా ఉండేవి క్యూ వేవ్స్ ఉంటే గనక డీప్ గా, ఎందుకంటే కిందకి బాగా దిగి ఉండి వెడల్పు ఎక్కువ ఉంటే గనక మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, హార్ట్ అటాక్ అంతకు ముందు వచ్చింది అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. అది ఏ లీడ్ కి కరెస్పాండింగ్ అయి ఉంటుందో ఆ లీడ్ కి సంబంధించి రిప్రజెంట్ చేసేటువంటి ఏరియా ఆఫ్ ద హార్ట్ ఎఫెక్ట్ అయిందని మనం తెలుసుకుంటాం. వీడియోలో మీకు బాగా అర్థమవుతుంది. అదర్ కాజెస్, క్యూ వేవ్స్ కెన్ ఆల్సో బి సీన్ ఇన్ కండిషన్స్ లైక్ లెఫ్ట్ వెంట్రిక్యులర్ హైపర్ట్రోఫీ, అంటే లెఫ్ట్ వెంట్రికిల్ హైపర్ట్రోఫీ అంటే అక్కడ మజిల్ మాస్ పెరగడం వలన వచ్చేటువంటి కండిషన్స్ కూడా తెలియజేస్తుంది క్యూ వేవ్. కండక్షన్ అబ్నార్మాలిటీస్, అది మజిల్ మాస్ పెరిగితే కంట్రాక్షన్ అనేది సరిగా ఉండదు కదా, సో అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ పూర్తిగా దీంట్లో నుంచి వెళ్ళదు కదా, దాన్ని తెలియజేస్తుంది. అండ్ ఈవెన్ విత్ ఇంప్రాపర్ ఎలక్ట్రోడ్ ప్లేస్మెంట్ అది చెప్పారు. సిగ్నిఫికెన్స్, స్కారింగ్ అంటే అబ్నార్మల్ క్యూ వేవ్స్ యాజ్ ఆఫెన్ సజెస్ట్ irreversible myocardial scarring, necrosis following a heart attack. అంటే స్కారింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఒకసారి వచ్చి అక్కడ టిష్యూ కనుక ఎఫెక్ట్ అయింది అనుకోండి. మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే ఏంటి, ఈ కొరనరీ ఆర్టరీస్ లో బ్లాక్ ఏర్పడి బ్లడ్ సప్లై అనేది ఈ మయోకార్డియం, ఎండోకార్డియం, ఎపికార్డియం అనే హార్ట్ కి 3 లేయర్స్ ఉంటాయి అనుకున్నాం. దాంట్లో మధ్యలోది మయోకార్డియం. దానికి బ్లడ్ సప్లై సరిగా లేకపోవడము, ఆక్సిజనేషన్ లేకపోవడం వలన అక్కడ ఉన్నటువంటి టిష్యూ చనిపోవడం, దాని వలన వచ్చినటువంటిదే హార్ట్ అటాక్ కదా, ఎంఐ అంటే అదే. సో దాన్ని తెలియజేస్తుంది ఆ స్కారింగ్. అంటే ఆ టిష్యూ చనిపోయింది అనుకోండి, మళ్ళీ బతకదు కదా,
ట్రీట్మెంట్ చేస్తే చనిపోయింది ఇలా ఉంటుంది, మిగతాదంతా పనిచేసేలాగా చేస్తాం. బ్లాక్ తీసేయడం వల్ల మిగతా బతికున్నటువంటి ఆ మయోకార్డియల్ టిష్యూ అంతా కూడా మళ్ళీ మామూలుగా అయిపోతుంది. కానీ ఆ స్కార్ ఉండిపోతుంది కదా, అది కూడా ఇక్కడ మనకి తెలియచేస్తుంది క్యూ వేవ్. Contractile reserve. The presence of characteristics of Q waves can be related to the myocardial viability, ability to contract. Prognosis. The presence, size, and location of the Q waves can help assess the extent of damage potential for recovery after an MI. అంటే ఈ ఎంఐ తర్వాత రికవరీ ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, ఎంత మేర డ్యామేజ్ అయిపోయింది, ఈ లొకేషన్ అంటే ఏ ప్లేస్ లో డ్యామేజ్ అయింది, ఇవన్నీ కూడా క్యూ వేవ్స్ తెలియజేస్తాయి. In summary, Q waves are a normal part of the ECG, but their characteristics are crucial for diagnosing heart conditions. Usual గా Q waves నార్మల్ గా ఉంటాయి ECG లో. డెప్త్ అంటే లోతు, వెడల్పు, ఆ ప్లేస్, దానిని బట్టి మనము హార్ట్ యొక్క కండిషన్ ని డయాగ్నోస్ చేయగలుగుతాం. While prominent Q waves are strongly associated with MI, it's important to consider other potential causes and assess to overall ECG for a comprehensive diagnosis. ఇప్పుడు చూడండి, ఇక్కడ చెప్తాను. ఇక్కడ క్యూ వేవ్ చూడండి, ఇది క్యూ వేవ్ కదా, ఇది ఒక బాక్స్ లోపలికే ఉంది కదా, ఒక స్మాల్ బాక్స్ లోపలికే ఉంది. ఇక్కడ ఇది ఎక్కడ ఫామ్ అయింది, ఇది ఎక్కడ ఫామ్ అయిందో చూడండి. ఇది అబ్నార్మల్, ఇది నార్మల్. విత్ ఇన్ వన్ బాక్స్ లోపు ఉంటే నార్మల్ అనమాట. ఇది చూడండి, ఇది నార్మల్, ఇది అబ్నార్మల్. ఇది ఒక బాక్స్ లోపలికే ఉంది లోతు. ఇక్కడ సెకండ్ బాక్స్ లో కూడా వచ్చేసింది క్యూ వేవ్, ఇది పెథలాజికల్ అనమాట. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, వీడియో అయితే బాగా. ఇది చూడండి, క్యూ వేవ్, పీ వేవ్ గీస్తున్నారు ఆయన. సో ఇప్పుడు గీసింది పి కదా, గీయబోయేది క్యూ. ఆర్ వేవ్కి వెళ్ళారు, ఆర్ ఎస్, మళ్ళీ పీ వేవ్, క్యూ, పిక్యూఆర్ఎస్టి, మొత్తం కాంప్లెక్స్. క్యూ వేవ్ అనేది ఫస్ట్ నెగిటివ్ డిఫ్లెక్షన్ అని చెప్పుకున్నాం, కిందకు వచ్చింది అని చెప్తున్నారు ఆయన. అయితే పీ వేవ్ అనేది ఏట్రియల్ డీపోలరైజేషన్ తెలియజేస్తుందని చెప్పుకున్నాం. అలాగే ఇది క్యూ వేవ్ అనేది వెంట్రికిల్స్ డీపోలరైజేషన్ ని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ పీ వేవ్ ఎప్పుడు ఫామ్ అవుతుందని చెప్పుకున్నామండి, ఎస్ఏ నోడ్ నుంచి ఎలక్ట్రికల్ ఇంపల్స్ సిగ్నల్ అటు వెళ్ళి అప్పుడు స్టార్ట్ అవుతుంది కదా పీ వేవ్ అని చెప్పుకున్నాం, అంటే జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ అప్పర్ 2 ఛాంబర్స్ కాంట్రాక్ట్ అయిన తర్వాత అనమాట ఇది ఫామ్ అవుతుంది కదా. ఎస్ఏ నోడ్ ఫస్ట్ ఏమవుతుంది, ఎస్ఏ నోడ్ సైనోయేట్రియల్ నోడ్ దగ్గర ఎలక్ట్రికల్ ఇంపల్స్ అనేది జనరేట్ అయ్యి అది ఏవి నోడ్, ఏట్రియో వెంట్రికులార్ నోడ్ దగ్గరికి వస్తుంది కదా. ఏట్రియో వెంట్రికులార్ నోడ్ ఏమో గేట్ కీపర్ లాంటిది అని చెప్పుకున్నాం. ఎలక్ట్రికల్ సిగ్నల్ ఏవి నోడ్ చేరంగానే ఈ వాల్వ్స్ ఓపెన్ అవుతాయి. సో అక్కడి నుంచి బండిల్ ఆఫ్ హిస్ కి వస్తుంది
కదా, అదే చెప్పుకున్నాం, మీకు గుర్తు చేసుకోండి. అది మళ్ళీ రెండుగా మారుతుంది, లెఫ్ట్ బండిల్ రైట్ బండిల్ ఆఫ్ హీస్. అక్కడ నుంచి పుర్కింజీ ఫైబర్స్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ప్రయాణం చేసేటువంటి ఇది అదనమాట. ఈ విధంగా ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ కి చేరుతూ ఉండంగా క్యూ వేవ్ ఫామ్ అవడం మొదలవుతుంది. అదే ఏం చెప్తున్నారు, సైనస్ రిథమ్ అంటే ఈ ఎస్ఏ నోడ్ సిగ్నల్ స్టార్ట్ అయ్యి ఏట్రియా, అక్కడి నుంచి అవి ఏవి నోడ్కి వస్తుంది సిగ్నల్. ఈ ఏట్రియల్ డిపోలరైజేషన్ అయినప్పుడు పీవేవ్ ఫామ్ అవుతుంది. అప్పుడు ఎస్ఏ నోడ్ నుంచి ఏవి నోడ్కి వచ్చి అక్కడి నుంచి ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ దగ్గర ఉన్నటువంటి అక్కడికి చేరంగానే ఈ సిగ్నల్ అప్పుడు వెంట్రికులర్ డీపోలరైజేషన్ జరుగుతుంది, అంటే వెంట్రికల్స్ కంట్రాక్ట్ అవుతాయి, అప్పుడు ఫామ్ అవుతుంది క్యూ వేవ్. వాళ్ళు అదే మళ్ళీ డయాగ్రామ్ వేసి చూపిస్తున్నారు చూడండి. ఇవి ఏటీఎం ఇది ఇక్కడి నుంచి ఏవి నోడ్కి వచ్చి అక్కడి నుంచి బండిల్ ఆఫ్ హిస్ కదా, బండిల్ ఆఫ్ హిస్ కి ఈ సిగ్నల్ ఎలక్ట్రికల్ సిగ్నల్ వచ్చి ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ కి చేరంగానే ఫస్ట్ రైట్ బండిలు చేరుతుంది, తర్వాత లెఫ్ట్ బండిల్ ఆఫ్ హిస్ కి చేరుతుంది సిగ్నల్. అప్పుడు ఇది కంట్రాక్ట్ అవుతాయి, అప్పుడు ఫామ్ అవుతుంది క్యూ వేవ్. చేరంగానే క్యూ వేవ్ ఫామ్ అవుతుంది అనమాట. ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ అయినేస్తుంది. ఎస్ఏ నోడ్ ఏవి నోడ్, ఇది ఎస్ఏ నోడ్, కిందది ఏవి నోడ్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఫస్ట్ రైట్ వెంట్రికులర్ దాంట్లో సెప్టమ్ లోకి వస్తుంది. సో ఎస్ఏ నోడ్ నుంచి ఏవి నోడ్కి వచ్చినప్పుడు పీవేవ్ ఫామ్ అవుతుందని చెప్తున్నారు ఆయన. అక్కడి నుంచి కిందకి వచ్చి రైట్ బండిల్ ఆఫ్ హిస్ కి ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ అది ఎలక్ట్రికల్ సిగ్నల్. అది సిగ్నల్ అనమాట. అక్కడికి చేరంగానే క్యూ వేవ్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ లెఫ్ట్ బండిల్ ఆఫ్ బ్రాంచ్ దగ్గర నుంచి, అంటే ఇటు నుంచి ఇటు ఫస్ట్ ఇది ఫామ్ అయ్యి ఇది ఇక్కడ వచ్చి సిగ్నల్, తర్వాత దీనికి వస్తుంది. సరే, చెస్ట్ లీడ్స్ లో చూస్తే చూడండి, చెస్ట్ లీడ్స్ పెడతారు కదా ఈసీజీ అప్పుడు, V1 ఇటువైపు ఉంటుంది, V6 దగ్గరగా ఉంటాయి ఈ రెండు. ఎప్పుడు కూడా లెఫ్ట్ నుంచి రైట్ కి సిగ్నల్ అనేది పాస్ అవుతుంది కదండి. సో అది అలా పాస్ అయినప్పుడు సో ఇది ఈ చెస్ట్ లీడ్స్ ది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇంకా క్లియర్ గా. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే క్యూ వేవ్ అనేది ఎలాగా ఈసీజీలో ఎలా ఉంటాయి నార్మల్, ఎలా ఉంటాయి నార్మల్ చెప్తున్నారు. క్యూ వేవ్ విడ్త్ అంటే వెడల్పు వచ్చేసి, ఇది వెడల్పు అంటే ఇది డ్యూరేషన్, యాంప్లిట్యూడ్, హైట్ వచ్చేసి ఒక స్క్వేర్ దాటకూడదు అనమాట. అంటే ఒక స్క్వేర్ అండ్ ఒక స్మాల్ స్క్వేర్ దాటకూడదు. నార్మల్ క్యూ వేవ్ అంటే విడ్త్, వెడల్పు ఎంత ఉంటుంది, వెడల్పు అంటే ఏంటి,
ఇది కదా వెడల్పు అంటే. ఈ వెడల్పు అంటే టైం అవుతుంది కదా, డ్యూరేషన్. ఈ డ్యూరేషన్ ఎంత? 1 స్మాల్ స్క్వేర్ 0.04 సెకండ్స్. యాంప్లిట్యూడ్ అంటే ఇది హైట్. ఇది కూడా అంతే. ఇదేంటి? లెస్ దాన్ 2 స్మాల్ స్క్వేర్స్ ఉండాలి యాంప్లిట్యూడ్ అనేది. ఈక్వల్ అయినా ఉండొచ్చు, లెస్ దాన్ 2 mm అయినా ఉండొచ్చు. అది ఇలా ఉంటే నార్మల్. ఒక స్మాల్ స్క్వేర్ 1 mm కదా యాంప్లిట్యూడ్. 2 స్మాల్ స్క్వేర్స్ అంటే 2 mm. 2 mm కంటే లెస్ అయినా ఉండొచ్చు, 2 mm అయినా ఉండొచ్చు. అప్పుడు అది నార్మల్ క్యూ వేవ్ కింద లెక్క అనమాట. ఒకవేళ విడ్త్ కనుక ఎక్కువగా ఉందనుకోండి, 0.04 కంటే ఎక్కువ ఉన్న, యాంప్లిట్యూడ్ 2 mm కంటే ఎక్కువ ఉంటే అది పెథలాజికల్ క్యూ వేవ్ అనేది మనం గమనించుకోవాలన్నమాట. అంటే మోర్ దాన్ 2 స్మాల్ స్క్వేర్స్ అదే ఇచ్చారు ఇదంతా. అలా ఇది క్యూ వేవ్ డీప్ గా అంటే కిందకు వచ్చే కొద్దీ కూడా దీన్ని ఏమంటారంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఉందని మనకు అర్థమవుతుంది అనమాట. క్యూ వేవ్ మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేవాటి లీడ్ 2 దగ్గర, లీడ్ 3, నెక్స్ట్ ఏవిఎఫ్ డీప్ గా కనిపిస్తుంది అక్కడ మనకి. లీడ్ 2 అనేది బైపోలార్ కదా మనం అనుకున్నాం, లీడ్ 3 బైపోలారే. సో క్యూ వేవ్ అనేది ఎంఐ గురించి తెలియజేస్తుంది, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ గురించి తెలియజేస్తుంది. ఇది జస్ట్ అవుట్ లైన్ ఆఫ్ ద క్యూ వేవ్. కొంచెం డెప్త్ కి వెళ్లాల్సిందే, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వేవ్ కదా. ఈ చెస్ట్ లీడ్స్ వీటికి కనెక్ట్ చేసుకుని మనం ఇంకొంచెం డెప్త్ గా నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. వాసుదేవ. మనము లాస్ట్ క్లాస్ లో క్యూ వేవ్ గురించి జస్ట్ తెలుసుకున్నాం అంతే ఒక వీడియోలో. ఇప్పుడు ఇది కొంచెం డీటెయిల్డ్ గా తెలుసుకున్నాం ఈ క్యూ వేవ్ గురించి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ వేవ్. ఇది క్యూ వేవ్ లో అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉంటే ఏం జబ్బు తెలుస్తుంది అనుకున్నాము. ఎవరన్నా విన్నారా? చెప్తారా? క్యూ వేవ్ లో ఉన్నటువంటి అబ్నార్మాలిటీ దేన్ని ఇండికేట్ చేస్తుంది? లాస్ట్ క్లాస్ వినలేదా ఎవరు? దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఏం జబ్బుని ఇండికేట్ చేస్తుంది? వేణుగోపాల్ గారు చెప్పండి. ఎవరైనా చెప్తారా? మెయిన్ డిసీజ్ మైట్రల్ వాళ్ళు మేడం. కాదు, హార్ట్ అటాక్, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ హార్ట్ అటాక్ ని ఇండికేట్ చేస్తుంది. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ వినండి, లేకపోతే కంటిన్యూటీ లేకపోతే మనకు అర్థం కాదు. చూడండి, క్యూ వేవ్, క్యూ వేవ్ అనేది ఇది పీ వేవ్ కదా. ఇది పీ వేవ్ తర్వాత వచ్చే ఫస్ట్ నెగిటివ్ డిఫ్లెక్షన్. నెగిటివ్ డిఫ్లెక్షన్ అంటే ఇలా కిందకి ఉంటుంది అని అర్థం. ఆ తర్వాత ఆర్ పైకే ఉంటుంది పాజిటివ్ డిఫ్లెక్షన్. ఆర్ తర్వాత తర్వాత ఎస్, ఎస్ అనేది కూడా మళ్ళీ నెగిటివ్ డిఫ్లెక్షన్ కింద వస్తుంది. సో ఈ పీక్యూఆర్ఎస్టీ దాంట్లో ఫస్ట్ వచ్చేటువంటి నెగిటివ్ డిఫ్లెక్షన్ ఏంటి అంటే క్యూ వేవ్ అనమాట. అయితే ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది ఏం అంటే, ఈ క్యూ వేవ్ మీరు ఇలా విని వదిలేస్తే మాత్రం ఇంకా మనకి అది బుర్రలోంచి కూడా వెళ్ళిపోతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ వింటేనే అది మైండ్ లో ఉంటుందండి. క్యూ వేవ్ అనేది ఏంటంటే దేని రిప్రజెంట్ చేస్తుందంటే ఇంటర్వెంట్రికులార్ సెప్టమ్ డీపోలరైజేషన్. అంటే ఇంటర్వెంట్రికులార్ సెప్టమ్, 2 వెంట్రికల్స్ కి మధ్యలో ఉండేటువంటి అడ్డుగోడ ఏదైతే ఉందో ఆ డీపోలరైజేషన్ అది ఖాళీ చేయటాన్ని ఇండికేట్ చేస్తుంది. ఆ సెప్టమ్ దగ్గరికి
ఏమంటారు ఆ ఏ ఎస్ఏ నోడ్ నుంచి ఏవి నోడ్ కి అలా వస్తుంది కదా సిగ్నల్ ఇంపల్స్, ఎలక్ట్రిక్ ఇంపల్స్. అది మళ్ళీ ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ దగ్గరికి వచ్చి దాన్ని క్యూ వేవ్ ఇండికేట్ చేస్తుంది. సో దీన్ని సెప్టల్ క్యూ వేవ్ అని కూడా అంటారు అందుకని. సో క్యూ వేవ్ లో ఏదన్నా చేంజ్ వచ్చింది అంటే ఏమిటి అర్థం అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే హార్ట్ అటాక్ అయి ఉంటుంది అని అర్థం. అంటే మయోకార్డియం అంటే ఏంటని చెప్పుకున్నాము, హార్ట్ లో 3 లేయర్స్ ఉంటాయి, హార్ట్ చుట్టూ కవర్ చేస్తూ 3 లేయర్స్ అని చెప్పుకున్నాం. లోపలిది ఎండోమెట్రియం, మధ్యలోది ఎండోకార్డియం, మయోకార్డియం, ఎపికార్డియం. ఈ మయోకార్డియం అనేది మధ్యలో ఉంటుంది. సో ఈ మయోకార్డియం కి వచ్చినటువంటి ఇన్ఫాక్షన్ అంటే బ్లడ్ సప్లై, నెర్వ్ సప్లై అవి తగ్గిపోవడం వలన వచ్చినటువంటి కండిషన్. సో అక్కడ ఉన్న టిష్యూస్ చనిపోతాయి. దాని వలన వచ్చేటువంటి అప్పుడు ఆ వెంట్రికల్ కంట్రాక్షన్ లో తేడా వస్తుంది. సో హార్ట్ దాంట్లో ఉన్న బ్లడ్ అంతా బయటికి వెళ్ళకపోవటం అదే ఉంటుంది. అంటే సరిగా కంట్రాక్ట్ అవ్వకపోవటం, అంటే సరిగా హార్ట్ బీట్ అది పోతుంది, దానివల్ల పెయిన్ వస్తుంది, చెస్ట్ పెయిన్ వస్తుంది. సరే ఇదంతా ఎందుకు జరుగుతుంది, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే బ్లడ్ సప్లై లేకపోవటం అది ఎందుకు జరగవచ్చు అంటే ఈ మయోకార్డియం కి బ్లడ్ సప్లై చేసేటువంటి కొరనరీ ఆర్టరీస్ అని చెప్పుకున్నాం. ఆ కొరనరీ ఆర్టరీస్ లో ఏదైనా బ్లాక్ ఉంటే గనక బ్లడ్ సప్లై అనేది వెళ్ళదు దానికి. సో దాని వలన ఇదంతా డెవలప్ అవుతుంది. ఆ క్లాట్ ఏదైనా కొరనరీ ఆర్టరీస్ లో ఏదైనా బ్లాక్ అయితే దాన్ని మనకి స్టంట్ లాంటివి వేసి కొంత తగ్గిస్తారు. ఇలా అన్ని చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇవన్నీ అయిపోయినాయి మనకి. సో మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ తెలియచేస్తుంది ఏది క్యూ వేవ్ లో గనక ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే. అదే ఏం చెప్తున్నారు. సో దాని వల్లనే చెస్ట్ లో పెయిన్ వస్తుంది. సరే ఇన్ఫాక్షన్, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, ఇస్కీమియా ఆఫ్ ది హార్ట్. ఇస్కీమియా అంటే బ్లడ్ సప్లై లేక. అంటే ఇప్పుడు క్యూ వేవ్ లో అబ్నార్మాలిటీ ఉంటే ఇంతకు ముందు హార్ట్ అటాక్ వచ్చింది అనే దాన్ని తెలియచేస్తుంది, ఇప్పుడు హార్ట్ అటాక్ ప్రజెంట్ కండిషన్ లో వచ్చిందని కూడా తెలియజేస్తుంది. రెండిట్లో ఏదైనా తెలియజేస్తుంది. అంటే హార్ట్ అటాక్ అంతకుముందు వచ్చిందా ఇప్పుడు వచ్చిందా అనే దాన్ని కూడా తెలియజేస్తుంది అనమాట. అంతకుముందు వచ్చింది ఎలా తెలుస్తుందండి అంటే ఆల్రెడీ టిష్యూ డెడ్ అయిపోయి ఉంటాయి కదా, ఈ క్యూవేవ్ లో డిస్టర్బెన్స్ వస్తుంది మయోకార్డియం లో టిష్యూ. అది ఒకసారి డెడ్ అయింది మళ్ళీ రీజనరేట్ అవ్వదు కదా. సో అది అలా ఉండిపోతుంది కాబట్టి ఇక్కడ క్యూవేవ్ లో అబ్నార్మాలిటీ చూపిస్తుంది అనమాట. అయితే ఏంటంటే ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తే ఆ టైంలో ఈసీజీ తీస్తే క్యూ వేవ్ అనేది లో అబ్నార్మాలిటీ కనిపించదు. ఎందుకంటే క్యూ వేవ్ అనేది అబ్నార్మల్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి అంటే హార్ట్ అటాక్ టైంలో 24 అవర్స్, ఒక ఫ్యూ అవర్స్ అన్నా పడుతుంది, లేదా ఫ్యూ డేస్ అన్నా పడుతుంది. అంటే డెడ్ టిష్యూ అంతా ఫామ్ అయిన తర్వాత ఈ అబ్నార్మాలిటీ అనేది క్యూ వేవ్ లో కనిపిస్తుంది. దానికి కొంచెం టైం పడుతుంది. అదే ఏం చెప్తారు ఇప్పుడు. ఇప్పుడు నార్మల్ క్యూ వేవ్ ఏంటి 40 మిల్లీ సెకండ్స్ ఏంటి టైము అంటే ఒక వేవ్ క్యూ వేవ్ ని ఈసీజీ పేపర్ లో దాటడానికి పట్టే టైం ఎంత నార్మల్ అయితే 40 మిల్లీ సెకండ్స్ ఆర్ 0.04 మిల్లీ సెకండ్స్ ఆర్ 1 స్మాల్ బాక్స్. ఇది నార్మల్. అది పీ వేవ్, ఇది క్యూ వేవ్. చూసారు కదా, ఇది 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 ఆయన చూపిస్తుంది డ్యూరేషన్ అన్నమాట. ఒక స్మాల్ బాక్స్ ఇది చూసారు, ఇది ఒక స్మాల్ బాక్స్.
అయితే యాంప్లిట్యూడ్ అంటే నిలువుది కదా, ఇది ఇప్పుడు వేసేది ఆయన యాంప్లిట్యూడ్. అది నార్మల్ యాంప్లిట్యూడ్ ఎంత అంటే 2 MV 2 mV, లేదా లెస్ దాన్ 2 స్మాల్ బాక్స్ 2 స్మాల్ బాక్సుల కంటే తక్కువ ఉండాలి హైట్ క్యూ వేవ్కి సంబంధించి. అంతకంటే ఎక్కువ ఉంది అంటే అబ్నార్మల్ అన్నట్టు. ఇప్పుడు క్యూ వేవ్ డ్యూరేషన్ కనుక చూడండి, ఇక్కడ ఆయన వేస్తారు. ఇప్పుడు ఈయన చూపించిన దాంట్లో కూడా అబ్నార్మల్ ఇది క్యూ వేవ్. చూడండి ఇప్పుడు ఏం చూపిస్తారు. క్యూ వేవ్ డ్యూరేషన్ ఇది లెస్ దాన్ 2 mm ఉండాలి హైట్. ఇది నార్మల్ చెప్పారు. పెథలాజికల్ క్యూ వేవ్ అంటే ఏమన్నా ప్రాబ్లం ఉంటే క్యూ వేవ్ అబ్నార్మాలిటీ అని ఎలా తెలుసుకుంటాం మనం అంటే 40 milliseconds కంటే ఎక్కువైనా ఉండాలి టైము. నెక్స్ట్ వచ్చేసి mV 2 mV కంటే ఎక్కువ ఉండాలి హైట్. ఇక్కడ చూడండి, ఈయన ఆ కర్సర్ పెడుతున్నాను, ఇక్కడ చూడండి ఇది యాంప్లిట్యూడ్. ఇది ఎంత ఉందండి, 2 స్మాల్ స్క్వేర్స్ కంటే ఇంకా ఎక్కువ ఉంది చూసారా ఇది. సో ఇది అబ్నార్మల్ అనమాట, అబ్నార్మల్ క్యూ వేవ్. ఓకే, అంటే ఇలా ఉంది అంటే అంతకు ముందు కానీ ఇప్పుడు కానీ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వచ్చింది అని తెలియచేస్తుంది. ఇది కాక క్యూ వేవ్ లో ఇంకో క్రైటీరియా ఉంటుంది, ఇంకోటి కూడా మనం తెలుసుకోవచ్చు దీంట్లో సిగ్నిఫికెంట్ గా. ఏంటి అంటే చూడండి చెప్తారు. ఇప్పుడు చూడండి, ఇది క్యూ వేవ్ కదా, ఇది ఆర్ కదా. సో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటాం మొత్తం ఇది. క్యూఆర్, ఇక్కడ ఎస్ కూడా ఉంటుంది, ఇక్కడ ఇది ఎస్, ఇది ఆర్, ఆయన గీస్తోంది ఆర్. ఈ మొత్తం హైట్ పైన ఆర్ పీక్ నుంచి కింద క్యూ దాకా చూస్తే దీంట్లో 1/3 ఆఫ్ ద క్యూఆర్ఎస్ హైట్ ఉంటే దీన్ని కూడా పెథలాజికల్ అంటాం. అర్థమైందా? 1/3 కూడా ఉండకూడదు హైట్. ఒకసారి అర్థమయ్యేలా చెప్తాను, ఒక నిమిషం చేయి తీసాక. చూడండి ఇప్పుడు ఇది ఆర్ కదా, ఆర్ నుంచి క్యూ ఇదంతా ఒక లైన్ గీస్తే అదే చేశాడు. సో దీంట్లో 1/3 ఉందనుకోండి, అంటే 1/3 కంటే తక్కువ ఉండాలి. ఇది క్యూ వేవ్, ఇది క్యూ వేవ్ కదా, ఇది 1/3 కంటే తక్కువ ఉండాలి. కానీ ఇది 1/3 ఉంది కదా, ఇదిగో ఇది ఒకటి అనుకోండి, ఇది 2, ఇది 3, 1/3 ఉంది కాబట్టి ఇది అబ్నార్మల్ కింద వస్తుంది అనమాట. 1/3 కంటే హైట్ తక్కువ ఉండాలి, డెప్త్ తక్కువ ఉండాలి క్యూ వేవ్ది. ఇలా ఉన్నా కానీ అబ్నార్మల్ కింద తీసుకోవాలి. లేదా ఇంకొక మెజర్మెంట్ ఏంటంటే ఇది మొత్తం 100% కింద తీసుకుంటే 25% కంటే తక్కువ ఉండాలన్నమాట హైట్ క్యూ వేవ్ది. అప్పుడు నార్మల్ అన్నట్టు లెక్క, లేకపోతే అబ్నార్మల్. అలా ఉంటే ఏం తెలియజేస్తుందంటే ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ ని తెలియజేస్తుంది. ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ ని రిప్రజెంట్ చేస్తుంది. చూసారా? ఓకే, ఇది మొత్తం ఇది చూడండి, ఇది 4 parts కింద చేసిన ఇది ఎంత 25% కంటే ఎక్కువే ఉంది కదా. ఇది అబ్నార్మల్ అనమాట, పెథలాజికల్. మనకి ఇక్కడ 2 బాక్సుల కంటే ఎక్కువ వచ్చింది, ఇది 1/3 కంటే ఎక్కువ 1/3 ఉంది. సో ఇది క్యూ వేవ్ అబ్నార్మల్ గా ఉందని అర్థం అనమాట. హైట్ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, క్యూఆర్ఎస్ దాంట్లో హైట్ వచ్చేసి 25% ఉంటే కనుక అది అబ్నార్మల్ కింద లెక్క అనమాట. మోర్ దాన్ 25%.
25% ఆర్ మోర్ దాన్ 25% ఆఫ్ ద ఆర్ వేవ్ అంటే పెథలాజికల్ క్యూ వేవ్ అని అర్థం అనమాట. సో ఈ క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ లో ఎన్ని వేవ్స్ ఉన్నాయి? ఒక నెగటివ్ డిఫ్లెక్షన్ క్యూ వేవ్, ఇది క్యూ వేవ్, ఇది ఆర్ వేవ్ పాజిటివ్ డిఫ్లెక్షన్ అండ్ అనదర్ నెగటివ్ డిఫ్లెక్షన్ ఎస్. సో ఇది మొత్తం ఒక కాంప్లెక్స్, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటారు. అదే చెప్తున్నారు, నేను కొంచెం ఫాస్ట్ చెప్పేస్తాను అంతే. క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ లో ఫస్ట్ నెగటివ్ డిఫ్లెక్షన్ ఏది అంటే క్యూ వేవ్ అనమాట. తర్వాత వచ్చే ఆర్ పాజిటివ్ డిఫ్లెక్షన్, నెక్స్ట్ ఉన్నటువంటి ఎస్ నెగటివ్ డిఫ్లెక్షన్. సో ఇక్కడ చూడండి, సో ఇది కాల్డ్ పెథలాజికల్ ఇఫ్ అంటే క్యూ వేవ్ అబ్నార్మల్ అని ఎప్పుడు అంటామంటే యాంప్లిట్యూడ్ వచ్చేసి మోర్ దాన్ 2 స్మాల్ స్క్వేర్స్ ఉన్నా కానీ డెప్త్, లేదా అది దేన్ని తెలియచేస్తుంది అంటే కరెంట్ ప్రస్తుతం కానీ అంతకు ముందు కానీ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ వచ్చిందని తెలియచేస్తుంది. మళ్ళీ ఇంకా ఇంకొకటి పాయింట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈసీజీలో లీడ్ 1, లీడ్ 2, లీడ్ 3, V1, 2, V6 ఇంకా 3 లీడ్స్, మిగతా ఏవిఎఫ్, ఏవిఎల్ ఇవి ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో క్యూ వేవ్ ని మనము లీడ్ 2 దగ్గర, లీడ్ 3 దగ్గర ప్లస్ ఏవిఎఫ్ దగ్గర మనం చూసుకోవాలి, అక్కడ ఎలా ఉంది ఏమిటి అనేది చూసుకోవాలి. చూసుకుంటే అది మనకి దేన్ని తెలియజేస్తుందంటే లీడ్ 2, లీడ్ 3, ఏవిఎఫ్ దగ్గర క్యూ వేవ్ అబ్నార్మల్, దేని దగ్గర అబ్నార్మల్ ఉంది అనేది ఈ మూడింటిని చూసుకుంటే అబ్నార్మాలిటీ ఉంటే కనుక ఈ మూడు కూడా ఇన్ఫీరియర్ వాల్ ఆఫ్ ద హార్ట్, మయోకార్డియం మయోకార్డియం అనేది హార్ట్ చుట్టూ ఉండే లేయర్ కదా. సో ఏ పార్ట్ ఆఫ్ ద హార్ట్ దగ్గర ఈ ఇస్కీమిక్ కండిషన్, బ్లడ్ సప్లై లేకపోవడం అనేది వచ్చింది అంటే తెలుస్తుంది. ఏది ఈ లీడ్ 2, లీడ్ 3, ఏవిఎఫ్ ఏమో ఇన్ఫీరియర్ వాల్ ని ఇండికేట్ చేస్తాయి. సో ఇన్ఫీరియర్ వాల్ దగ్గర వచ్చింది అనేది తెలుస్తుంది. అప్పుడు ఆ ఇన్ఫీరియర్ వాల్ కి ఏదైతే కరోనరీ ఆర్టరీ బ్రాంచ్ సప్లై చేస్తుందో అక్కడ ఏదో బ్లాక్ ఉంది అనేది అర్థం అవుతుంది అనమాట. దానికోసం మనం క్యూ వేవ్ ని లీడ్ 2, లీడ్ 3, ఏవిఎఫ్ దగ్గర మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు ఈ మూడింటిని కూడా లీడ్ 2, లీడ్ 3, ఏవిఎఫ్ లని కంటిగ్యువస్ లీడ్స్ అంటారు. అంటే ఒకే డైరెక్షన్ లో చూపించేటువంటి వాటిని కంటాగ్యువస్ లీడ్స్ అంటారనమాట. అయితే ఇక్కడ కంటాగ్యువస్ లీడ్స్ కి సంబంధించి నేను ఒక చిన్న పీపీటీ చేశాను, అప్పుడే మీకు ఇది బెటర్గా అర్థమవుతుందని నా ఉద్దేశం. ఒక నిమిషం చెప్తాను చూడండి. వేణుగోపాల్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి, నాకు ఇక్కడ ఒకటి కనిపించదు, నేను అప్పుడు అడుగుతాను, చెప్పండి. కంటాగ్యువస్ లీడ్స్ ఇన్ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ, కంటాగ్యువస్ లీడ్స్ రిఫర్ టు ఈసీజీ లీడ్స్ దట్ వ్యూ ది సేమ్ anatomical ఏరియా ఆఫ్ ది హార్ట్. తర్వాత These leads are adjacent to each other. Adjacent to each other on the body. అంటే ఈ కంటాగ్యువస్ లీడ్స్ అంటే ఏంటంటే ఇవి ఈ మూడు లీడ్స్ ఉన్నాయి కదా, ఏవిఎఫ్, లీడ్ 2, లీడ్ 3, ఈ మూడు కంటాగ్యువస్ లీడ్స్ అంటారు. ఎందుకు అంటే ఈ మూడు కూడా
హార్ట్ లో ఒక పర్టికులర్ ఏరియాకి సంబంధించి బాడీకి సంబంధించి ఈ మూడు కూడా ఒక పర్టికులర్ పార్ట్ ని కనిపించేలా చేస్తాయి, మనం వ్యూ చేసేలా చేస్తాయి. అక్కడ ప్రాబ్లం ఉంది అని తెలియచేస్తాయి. అలా తెలియజేసేటువంటి వాటిని కంటిగ్యువస్ లీడ్స్ అంటారు. ప్రొవైడ్ ఏ కాంప్రహెన్సివ్ వ్యూ ఆఫ్ ది స్పెసిఫిక్ రీజన్. అంటే మనకు ఆ స్పెసిఫిక్ పార్ట్ లో ఏదో ప్రాబ్లం ఉంది అనేది మనకు అర్థమయ్యేలా చేస్తుంది అనమాట. లైక్ దట్ like the inferior or lateral wall. అంటే ఎలా అంటే ఇన్ఫీరియర్ వాల్ లో ప్రాబ్లం ఉందా, లేటరల్ వాల్ అంటే పక్కన, ఇన్ఫీరియర్ అంటే కింద కదా, అక్కడ ప్రాబ్లం ఉందా అనేది తెలియస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లీడ్స్ 2, 3 and AVF are contiguous because they all view the inferior wall. superior, inferior, anterior, posterior. superior అంటే పైన, హార్ట్ కి పైన ఉన్నటువంటి మయోకార్డియం తెలియదు. ఇన్ఫీరియర్ వాల్ హార్ట్ యొక్క కింద భాగంలో ఉన్నటువంటి వాల్ గోడని తెలియచేస్తుంది, అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే వీటిల్లో తేడా వస్తుంది అనమాట. డీటెయిల్స్ చూడండి. ఎనటామికల్ నైబర్స్. contiguous leads are essentially anatomical neighbors on the chest or limbs, meaning they are positioned close to each other and capture electrical activity from the same general area of the heart. ఇవి దగ్గరగా పెట్టబడి ఉంటాయి. ఈ మూడు కూడా చెస్ట్ కి లిమ్స్ కి దగ్గరలో ఉంటాయి. అవి ఏం చేస్తాయి, అవి పెట్టిన పొజిషన్ ని బట్టి అవి ఒకటే హార్ట్ యొక్క ఒక పర్టికులర్ పార్ట్ కి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ యాక్టివిటీని తెలియజేస్తాయి. ఇంపార్టెన్స్ ఇన్ డయాగ్నోసిస్. when assessing STEMI అంటే ST elevation, myocardial infarction, changes like ST segment elevation are typically observed in at least 2 contiguous leads indicating a specific area of the heart muscle damage. Example, for instance, leads 2, 3 AVF are considered contiguous because they all view the inferior surface of the heart. Similarly, V1, V2 are contiguous leads, view septal area. Sir, lead 2, 3 AVF inferior surface of the heart అని తెలియజేస్తాయి. అలాగే V1, V2 అనేవి ఇవి కూడా ఈ రెండు కూడా కంటాక్యువస్ లీడ్స్ అంటారు. అవి సెప్టల్ ఏరియా, సెప్టమ్ ఉంది కదా, ఇంటర్సెప్టమ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఏట్రియల్ సెప్టము, ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్, దీనికి సంబంధించి తెలియజేస్తాయి. సిగ్నిఫికెన్స్ ఇన్ అక్యూట్ కరోనరీ సిండ్రోమ్స్. recognizing contiguous leads is vital for accurately diagnosing acute coronary syndromes such as ST elevation myocardial infarction, as it helps pinpoint the location and extent of the blockage in the coronary arteries. ఇవి దేని సిగ్నిఫికెంట్ గా ఉంటాయి, ఈ కంటాగ్యువస్ లీడ్స్ అనేవి ఏంటంటే కరెక్ట్ గా యాక్యురేట్ గా పలానా పార్ట్ లో పలానా ఆర్టరీ సప్లై చేస్తున్నటువంటి ప్లేస్ లో ఇక్కడ బ్లాక్ ఉంది అనేది మనకి తెలియజేస్తాయి. contiguous beyond STEMI. Contiguous leads are also important for interpreting other cardiac conditions including ischemia and infarction, where ST segment depression or T wave changes may be present. అంటే ఇంకా ఇవే కాకుండా ఇంకా కొన్ని హార్ట్ కండిషన్స్ తెలియచేస్తుంది. ఇస్కీమియా, బ్లడ్ సప్లై తగ్గిపోవడం, ఇన్ఫాక్షన్, అబ్స్ట్రక్షన్, అసలు బ్లడ్ సప్లై లేకపోవడం, ఏంటంటే థ్రాంబస్ అంటే అక్కడ అడ్డం బ్లడ్ క్లాట్ అడ్డం పడిపోవడం అనమాట. అది అలా అయినప్పుడు ఎస్ వేవ్ టీ వేవ్ ఉంటుంది, అది నెక్స్ట్ చెప్పుకుంటాం. ఆ సెగ్మెంట్ దగ్గర డిప్రెషన్ ఎక్కువ ఉంటాం, టీ వేవ్ లో చేంజెస్ రావడం ఇండికేట్ చేస్తున్నారు. పిక్స్ చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి, ఈ కొరనరీ ఆర్టరీస్ చూడండి, ఇది సెప్టల్ వాల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ సెప్టల్ వాల్ ని ఇండికేట్ చేస్తుంది. V1 ఇది సెప్టల్ వాల్ అయితే V1, V2 తెలియజేస్తాయి. ఇన్ఫీరియర్ వాల్ అనుకోండి, ఇది సెప్టమ్ అంటే మధ్యలో ఉంటుంది, ఇది ఇన్ఫీరియర్ కింద ఉండేటువంటి. లీడ్ 2, 3 అండ్ AVF. యాంటీరియర్ వాల్ అంటే ముందు భాగం పైన ఉండేటువంటిది, ఇది యాంటీరియర్ వాల్ వేసుకుంటాం. యాంటీరియర్ వాల్ అయితే V3, V4 ఇండికేట్ చేస్తాయి. యాంటీరియర్ ఇది లేటరల్ సైడ్, V5, V6. లేటరల్ వాల్ ఇది లీడ్ 1, AVL, AVR. సో ఇవి ఇలా ఇండికేట్ చేస్తాయి అనమాట. వేవ్స్ లో
తేడా ఇక్కడ ఏ వేవ్ లో తేడా ఎంతవరకు ఉంది, ఏ లీడ్ లో ఉంది అనే దాన్ని బట్టి హార్ట్ లో ఏ ఏరియాలో ప్రాబ్లం ఉందనేది మనకు తెలుస్తుంది. ఎందుకు చూడండి, ఇక్కడ చూడండి, లీడ్ 2 లీడ్ 3 ఎటు డైరెక్షన్ లో పనిచేస్తున్నాయండి, కిందకి కదా. ఇక్కడ హార్ట్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కిందకి పనిచేస్తుంది. లీడ్ 3 కిందకి పనిచేస్తుంది కదా, అంటే కిందకి డైరెక్షన్ లో పనిచేస్తుంది, ఒకటే డైరెక్షన్. ఇది ఏ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుందండి, ఇన్ఫీరియర్ వాల్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, అందుకని కంటాక్యువస్. ఇది ఏవిఎఫ్, ఇది ఏవిఎఫ్, ఏవిఎఫ్ కూడా అంతే కిందకి. సో ఈ మూడు ఒకటే డైరెక్షన్ కదండి, కిందకి అంటే ఇది హార్ట్ కదా, ఈ ఇన్ఫీరియర్ వాల్ లో తేడాని తెలియచేస్తాయి. ఇది కూడా అంతే, ఇక్కడ హార్ట్ దగ్గర యాక్సిస్ వేశారు. లీడ్ 2 కిందకి ఉంది చూసారా, లీడ్ 3 కిందకే ఉంది చూసారా డైరెక్షన్. ఏవిఎఫ్ ఇది కూడా కిందకే ఉంది, ఇది హార్ట్ కదా, మూడు కిందకి చూపిస్తున్నాయి. అంటే కింద ఉన్నది ఏంటి, ఇన్ఫీరియర్ వాల్. దాని దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంటే తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ వీడియో కొంచెం ఉంది, దాంట్లోకి వెళ్ళిపోదాం. సో మనం క్యూ వేవ్ ని లీడ్ 2 లీడ్ 3 ఏవిఎఫ్ దగ్గర కూడా మనం చదువుకోవాలని చెప్తున్నారు. లీడ్ 2 అనేది బైపోలార్ 2, లీడ్ 1 2 అనేది లీడ్ 2 లీడ్ 2 3. ఏవిఎఫ్ అనేది యూనిపోలార్, లెఫ్ట్ ఫుట్ పెట్టి ఉంటుంది అది. సో ఇక్కడ చూడండి, ఇది లీడ్ 2 దగ్గర వేవ్, లీడ్ 3 దగ్గర, సో ఏవిఎఫ్ దగ్గర క్యూ వేవ్. ఏది క్యూ వేవ్ అండి, ఇది పి వేవ్, ఇది క్యూ వేవ్. 2 దగ్గర క్యూ వేవ్, ఇక్కడ క్యూ వేవ్, ఇక్కడ కూడా క్యూ వేవ్ ఎలా ఉంది ఏవిఎఫ్ దగ్గర అనేది మనం చూసుకోవాలన్నమాట. ఈ మూడు కూడా కంటాక్యువస్ లీడ్స్ కదా. ఈసీజీలో మరి ఈ మూడు కూడా ఇన్ఫీరియర్ వాల్ ఆఫ్ ద హార్ట్ అని తెలియజేస్తాయి. ఓకే, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఏమైనా ఉందేమోనని ఈ మూడు లీడ్స్ తెలియజేస్తాయి. అది హార్ట్ వాళ్ళు బాగు గీశారు చూడండి, చెప్తారు. ఇందాక మనం ఆల్రెడీ ఒక బొమ్మ చూసాం కదా, అదే ఈయన గీస్తున్నారు. అంటే మూడు వేవ్స్ కూడా ఒకటే మూడు లీడ్స్ కూడా ఒకటే డైరెక్షన్ లో పనిచేస్తూ ఉండి ఈ ఇన్ఫీరియర్ వాల్ ని తెలియజేస్తాయి, ప్రాబ్లం తెలియజేస్తాయి. ఆయన మళ్ళీ గీసి చూపిస్తారు. ఇవన్నీ కూడా ఒక టీం వర్క్ చేస్తాయి. ఏంటవి, లీడ్ 2 3 అండ్ ఏవిఎఫ్, ఇవన్నీ కూడా ఒక టీం వర్క్ లాగా చేస్తాయి అన్నమాట. ఓకే, ఒక టీం లాగా పనిచేసి ఆ హార్ట్ యొక్క ఇన్ఫీరియర్ వాల్ అన్న తేడా ఉందేమో తెలియజేస్తాయి. క్యూవేవ్ ఇన్ లీడ్ 2 3 ఏవిఎఫ్. అంటే ఇక్కడ మనం వాటిని చూడటం ద్వారా క్యూవేవ్ నార్మల్ ఉందా అబ్నార్మల్ ఉందా అనేది తెలుసు. స్మాల్ గా క్యూ వేవ్ నార్మల్ ఏం చెప్పుకున్నామండి, టైము 1 స్మాల్ స్క్వేర్ లెస్ దాన్
2 స్మాల్ స్క్వేర్స్ లెస్ దాన్ ఏమో యాంప్లిట్యూడ్ అని చెప్పుకున్నాం. ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ చూసారా లీడ్ 2 దగ్గర క్యూ వేవ్ ఎంత యాంప్లిట్యూడ్ ఉంది, ఎన్ని స్మాల్ స్క్వేర్స్ 1 2 3 4 5 స్మాల్ స్క్వేర్స్. ఖచ్చితంగా ఇది అబ్నార్మల్ గా ఉంది. ఎక్కడ అబ్నార్మాలిటీ ఏర్పడింది అంటే ఎక్కడ తేడా వచ్చింది హార్ట్ లో, దేని ఇండికేట్ చేస్తుందంటే ఇన్ఫీరియర్ వాల్ ఆఫ్ ద మయోకార్డియంలో ఏదో డిస్టర్బెన్స్ ఉంది అని తెలియచేస్తుంది. నెక్స్ట్ కూడా అంతే, లీడ్ 3. ఓకే, లెస్ దాన్ 2 mm ఉండాల్సింది మోర్ దాన్ 5 mm ఉంది. సో ఖచ్చితంగా ఈ క్యూ వేవ్ లో అబ్నార్మాలిటీ ఉంది అని డిసైడ్ అయిపోయింది. నెక్స్ట్ లీడ్ 3 దగ్గరికి రండి. లీడ్ 3 దగ్గరికి వస్తే ఇక్కడ కూడా అంతే. ఎన్ని బాక్సులు, 3 or 4 బాక్సులు వేశారు, 4 బాక్సెస్. సో యాంప్లిట్యూడ్ ఎంత, 4 MB. అంటే ఇది కూడా అబ్నార్మల్, లీడ్ 3 దగ్గర కూడా అబ్నార్మాలిటీ ఉంది. నెక్స్ట్ ఏవిఎఫ్ దగ్గర చూడండి, క్యూ వేవ్ ఇది కదా, క్యూ వేవ్ అర్థమైందా, 5 బాక్సెస్. ఇది కదా క్యూ వేవ్, ఇది క్యూ వేవ్. సో 5 బాక్సెస్. సో ఇక్కడ కూడా అబ్నార్మాలిటీ ఉంది. సో ఈ 3 లీడ్స్ లోను క్యూ వేవ్ అబ్నార్మల్ గా ఉంది అంటే ఖచ్చితంగా మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అనేది ఉంది. ఎక్కడ ఇన్ఫీరియర్ వాల్ కి బ్లడ్ సప్లై తక్కువగా ఉంది, తగ్గింది, లేకపోతే బ్లాక్ అయిపోయింది అని అర్థం అవుతుంది. ఓకే, సో ఇలాగా ఉంటే క్యూ వేవ్ లో అబ్నార్మాలిటీ ఉందని మనకు తెలుస్తుంది అని, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఉందని అర్థమవుతుంది. సో క్లియర్ గా ఉందా? దిస్ ఈజ్ అబౌట్ క్యూ వేవ్. ఎవరన్నా చెప్పండి ఆన్సర్, నేను క్వశ్చన్ అడిగాను కదా, రికార్డింగ్ ఆన్ లో ఉంది. అర్థం కాలేదు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ.